నమస్కారం, న్యూస్ విజన్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అలిపిరి బాంబు పేలుడు కేసులో తుది తీర్పును వెల్లడించిన 4వ అదనపు జిల్లా జడ్జి రామస్వామిరెడ్డి, నాగార్జునులకు శిక్ష కొనసాగింపు. సాక్ష్యాధారాలు లేక పాండురంగారెడ్డి, గంగిరెడ్డిలు తొలగింపు. అంబుడ్స్మెన్ పథకం సేవలను విస్తృతపరుస్తాం. బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తాం. చీఫ్ జనరల్ మేనేజర్ సుమవర్మ వెల్లడి. మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం. స్వయం సహాయ సంఘాల సేవలు అభినందనీయం. దీపం గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు. కార్పొరేట్ స్మగ్లర్ గల్లా రామచంద్ర నాయుడిని అరెస్ట్ చేయాలి. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలి. పేదలకు పంచిపెట్టాలి. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి డిమాండ్. దశల వారీ ఆందోళనకు శ్రీకారం. వార్తల్లోని వివరాలు. డిసెంబర్ నెలలో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. గురువారం చిత్తూరు డీఈఓ కార్యాలయంలో జిల్లాలోని ఎంఈఓలతో డిసెంబర్ 27 నుంచి 3 రోజుల పాటు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేసేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 1975 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 3 పర్యాయాలు ప్రపంచ తెలుగు సభలు జరిగాయని, 4వ విడత తిరుపతిలో నిర్వహించడం జరుగుతోందని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు సహకారం అందించాలని కోరారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని, గ్రామాల్లో ఉన్న వృద్ధ కళాకారులు, కవులు, పండితులను సన్మానించడం, తెలుగు సాంప్రదాయాలను గుర్తించి గౌరవించడం చేయాలని ఆదేశించారు. విద్యార్థులు గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గ్రామ స్థాయిలో విద్యార్థులకు, ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులనే దృష్టిలో పెట్టుకోకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పండితులు ఉంటారో, కవులు ఉంటారో, తెలుగు భాషకు సంబంధించిన సేవ చేసినటువంటి వ్యక్తులను సన్మానం చేయాలా. రెండవది, వివిధ అంశాల మీద పోటీలు పెట్టాలా. పోటీలు అంటే ఉపన్యాసము కావచ్చు, వ్యాసరచన కావచ్చు, క్విజ్ కావచ్చు, అవధానం కావచ్చు, తెలుగు భాషకు సంబంధించి నృత్యాలు కావచ్చు, తెలుగు భాషను, తెలుగుదనాన్ని ఉట్టిపడే ఏ కళా నృత్యాలైనా కూడా మీరు పోటీలు నిర్వహించవచ్చు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో మావోయిస్టులు జరిపిన బాంబు దాడి అప్పీలు కేసులో తిరుపతి 4వ అదనపు జిల్లా న్యాయస్థానం గురువారం తుది తీర్పును వెల్లడి చేసింది. 2 ఏళ్ల క్రితం సహాయ సెషన్స్ కోర్టులో 4గురికి 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించిన విషయం విదితమే. అయితే వారు అప్పీలుకు వెళ్లిన నేపథ్యంలో ఈ కేసుపై వాదనలు విన్న 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఈశ్వర్రావు తుది తీర్పును వెలువరించారు. ఈ కేసులో A1, A2లు రామస్వామిరెడ్డి, నాగార్జునగా పేర్కొంటూ తీర్పును ఇచ్చారు. క్రింది స్థాయి కోర్టు విధించిన శిక్షను కొనసాగించాలని తన తీర్పులో పేర్కొన్నారు. A3, A4 మావోయిస్టు నేత సాగర్, గంగిరెడ్డిలపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని కేసు నుండి తొలగిస్తూ న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు చేస్తామని ముద్దాయిలు పేర్కొన్నారు. స్వయం సహాయ సంఘాల పనితీరు రాష్ట్రానికే ఆదర్శంగా ఉందని చిత్తూరు శాసనసభ్యులు సీకే బాబు తెలిపారు. గురువారం చిత్తూరు నగరపాలక కార్యాలయ ఆవరణంలో ఎస్హెచ్జి సంఘాలకు దీపం పథకం ద్వారా 500 గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీకే బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఇప్పటి వరకు 5449 మంది లబ్ధిదారులకు దీపం కనెక్షన్ మంజూరు చేసినట్లు తెలిపారు. 1715 ఎస్హెచ్జి గ్రూపు ఉండగా 61.29 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదుగుదల చేసేందుకు కృషి చేస్తోందని, అలాంటి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఎస్హెచ్జి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మీకు 1715
సంఖ్యలో మీకున్నారనే విషయం మీరందరికీ కూడా తెలుసు. దాని ద్వారా బ్యాంకు లింకేజ్ సుమారు 61 కోట్ల రూపాయలు మీకు అందరికీ అందజేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో జరగడం జరిగింది. జిల్లాలో కాదు, జిల్లాలో ముఖ్యమైన ఈ పథకం ద్వారా జరిగిన పథకాలకి రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు రావడం. సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఆందోళనలు చేస్తున్నామే తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం కాదని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 రీజనల్ కార్యదర్శి దేవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 కార్మికులు చేపట్టిన దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగింది. ప్రభుత్వానికి యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ కార్యదర్శి దేవేంద్ర రెడ్డి, డిస్కం కార్యదర్శి అశోక్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించి పరిష్కరించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ ప్రయోజనాలు, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై దశలవారీగా పోరాటాలను సాగిస్తున్నామని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్నారు. గత ఒప్పందాలను అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లకు స్పందించుకుంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. సివిఆర్ న్యూస్ ఛానల్ పై దాడి చేసిన ల్యాంకో కంపెనీ యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం చిత్తూరులో జర్నలిస్టులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి, చెన్నై రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తప్పులను ఎత్తి చూపే మీడియాపై దాడికి పాల్పడడం శోచనీయమన్నారు. ప్రస్తుతం మీడియాపై దాడులు అధికమయ్యాయని, వెంటనే దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సిపిఐ నాయకులు నాగరాజు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా బూర్జువా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ఇలాంటి చర్యలను మానుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సూర్యనారాయణరాజు, కాళేశ్వర్ రెడ్డి, కేశవులు, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మనకున్నంతలో ఇతరులకు సహాయపడడంలో ఉన్నంత సంతృప్తి మరెందులోనూ ఉండదని మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి తెలిపారు. జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమంలో దాతల నుండి సేకరించిన దుస్తులను శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజీవ్ నగర్ మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, మెట్నా పీడీ లక్ష్మి, ఎస్పీఎంఎస్ ఎండి ధర్మేంద్ర కుమార్ హాజరై మహిళలకు దుస్తులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అన్నా మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని, ప్రతి ఒక్కరిలోనూ సాయం చేసే గుణం ఉంటుందని తెలిపారు. ఎవరికి వారుగా వారికున్నంతలో ఇతరులకు సాయపడితే సమాజంలో పేదరికాన్ని నిర్మూలించగలమని పేర్కొన్నారు. జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాతల నుండి వస్తువులను సేకరించి పేద ప్రజలకు పంచిపెట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీరు కూడా నాకుంది, మీరు సాయం చేయండి అని అందరినీ కలుపుకుంటున్నాడు. ఎవరైనా సరే దేవుడా నాకు ఇది ఇవ్వండి అంటారే కానీ నేను బాగుండాలి, పక్కనోడు చెడిపోవాలని కోరుకుంటారే కానీ నేను బాగున్నాను, నాతో పాటు పక్కనోడు కూడా బాగుంటే చూడాలనుకుంటున్నాను అని భగవంతుని ఎవ్వరు కోరుకోరు. కానీ గల్లా జయదేవ్ గారు మాత్రం నేను బాగున్నాను, అందరూ బాగుండాలి, నిరుపేదలు అనేవాళ్ళు ఎక్కడ ఉండకూడదు, 3 పూట్ల లక్షణంగా తిని ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో అనే ప్రోగ్రాము పెట్టారు. అనంతరం ఎస్పీఎంఎస్ ఎండి ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఎస్పీఎంఎస్ కృషి చేస్తోందన్నారు. 22 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఎస్పీఎంఎస్ సంస్థ మహిళల సంక్షేమం కోసం పాటుపడుతోందని తెలిపారు. ప్రస్తుతం 1000 సంఘాలతో 10,000 మంది సభ్యులతో పనిచేస్తోందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించిన మహిళలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గత 5 సంవత్సరములుగా ఎస్పీఎంఎస్ సంఘాలకు పావలా వడ్డీలను అందజేస్తున్నాయని పేర్కొన్నారు. ఒకే మహిళ 2 సంఘాల్లో కొనసాగరాదని సూచించారు. సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్న వారికి లబ్ధి చేకూర్చే విధంగా సంస్థ పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సుశీలాదేవి, ఆ పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, ఎస్పీఎంఎస్ లీడర్లు అరుణ, జయమ్మ, మోహన్, భూస్వామి, సరోజమ్మ మహిళలు పాల్గొన్నారు. మరి ఈ ఎట్లా పైకి రావచ్చు, పేదరికాన్ని నుంచి ఎలా బాగుపడవచ్చు అని మరి ఆ విధంగా ఇప్పుడు 1000 సంఘాలతో మరి 10,000 మంది సభ్యులతో మన సమైక్య ఉంది. ఈ సమైక్యలో ఎంతోమంది నాయకులు, లీడర్లు
కష్టపడి పైకి వచ్చి వాళ్ళు ఇతరులకి రోల్ మోడల్గా, ఇతరులకి ఆదర్శంగా ఉంటూ సంఘాల్లో ఉన్న చిన్న ఆధారంతోనే ఈ యొక్క కష్టాలను అధిగమించి ఇప్పుడు అందరూ కూడా మంచి ఇల్లు, మంచిగా అందరూ కూడా బిడ్డలను చదివించుకుని ఒక మంచి హౌస్ తిరుపతిలో కట్టుకుని ఆ పేదరికముని నిర్మూలించుకొని సంతోషంగా బతుకుతున్నారు. అందువల్ల ఈ మహిళా సంఘాల కార్యక్రమం అనేది ఎంతో మంచిది, ఎంతో ఉధృతంగా జరుగుతుంది. రాజకీయ భిక్ష పెట్టిన తిరుపతి ప్రజలకు కేంద్ర మంత్రి చిరంజీవి మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అజయ్ కుమార్ ఆరోపించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమకేదో చేస్తారని నగర ప్రజలు చిరంజీవిని తిరుపతి శాసనసభ్యునిగా గెలిపిస్తే ఆయన తన పదవిని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని నగర ప్రజలను నట్టేటా ముంచేశారని ఆరోపించారు. చిరంజీవికి ఎంపీ నిధులు 5 కోట్లు మంజూరైతే అందులో 1 రూపాయి కూడా నగర అభివృద్ధికి కేటాయించకపోవటం ఆయన నిజ స్వరూపాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి అభివృద్ధికి 450 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు తిరుపతి శాసనసభ్యునిగా భూమన కరుణాకర్ రెడ్డి గెలవటంతో కక్ష కట్టి పుణ్యక్షేత్రాన్ని మురికి కూపంగా మార్చేశారని ధ్వజమెత్తారు. తిరుపతి శాశ్వత శాసనసభ్యునిగా ఉంటానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన చిరంజీవి మాట తప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి నాయకులు ప్రకాష్, శివ, బాలాజీ, ధన పాల్గొన్నారు. విద్యార్థినులు ఆధునిక యుగంలో అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్మార్గంలో నడిచి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని టీటీడీ న్యాయవాది సుబ్రహ్మణ్యం సూచించారు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థినులకు జీవన నైపుణ్యాలు అనే అంశంపై గత 3 రోజులుగా స్థానిక మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు గురువారం ముగిశాయి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు సదస్సుకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ వెంకట్రామరెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో సూర్యకుమారి, కళాశాల ప్రిన్సిపల్ సుజాత, టీటీడీ న్యాయవాది సుబ్రహ్మణ్యం, టీటీడీ అధికారులు, అధ్యాపకులు హాజరయ్యారు. అంతకుముందు న్యాయవాది సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక యుగానికి అనుగుణంగా విద్యార్థినులు నడుచుకోవాలని సూచించారు. సమాజంలో మహిళ ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతమని, అయితే వాటిని ఛాలెంజ్గా తీసుకుని పట్టుదలతో అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని హితబోధ చేశారు. సెల్ ఫోన్లు, సినిమాలు, సీరియల్స్ వల్ల యువత పెడదారిన పడుతోందని, వీటి వల్ల లాభనష్టాలు 2 ఉన్నప్పటికీ మంచిని గ్రహించడంలో విద్యార్థులు తప్పిదాలు చేస్తున్నారని, ఫలితంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు జీవన నైపుణ్యాలపై అవగాహన పెంచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అవగాహన సదస్సులో టీటీడీ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతిలో జరగనున్న రజక వృత్తిదారుల సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసయ్య పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికార ప్రభుత్వం రజకులపై వివక్షత చూపుతోందని విమర్శించారు. సమాజంలో సేవ, వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న రజకులపై దాడులు పెచ్చిమీరుతున్నాయని, దీనిపై ప్రభుత్వం కూడా స్పందించకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై ఈ నెల 11న స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరగనున్న 4వ రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణను రూపొందించుకుంటామని తెలిపారు. టీటీడీ కూడా రజకులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో రజకులపై దాడులు జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రజకుల సంక్షేమం కోరి నిర్వహిస్తున్న మహాసభలకు రజకులు తరలి రావాలని ఆసయ్య పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రజక వృత్తిదారుల సంఘం నాయకులు భాస్కర్, కలకడ కృష్ణయ్య, ఈశ్వరయ్య, బాలాజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జీతం పెంచమని అడిగితే అనేక చోట్ల దాడులు, దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. 1000 గ్రామాలలో ఇటీవల కాలంలో రజకులపైన సాంఘిక బహిష్కరణ జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా రజక వృత్తిదారులకు కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ చేయమని చెప్పి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారిని, బీసీ మంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళకి రక్షణ కల్పించడంలో కానీ, వీళ్ళ సంక్షేమ విషయంలో కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని పాటిస్తూ ఉంది. 2012-13 బడ్జెట్కి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా చూసినా 57 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినామని చెప్పి ఇప్పటి వరకు 6 నెలలు గడిచింది. బడ్జెట్ ప్రవేశపెట్టి అలాట్మెంట్ చేసి కూడా ఒక్క పైసా కూడా 6 నెలలు అయిపోతా ఉంది. ఖర్చు కూడా చేయనటువంటి పరిస్థితి. ప్రజలకు మేలు చేయాలన్న పరిజ్ఞానం ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయమని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాబాటలో భాగంగా గురువారం కరుణాకర్ రెడ్డి తిమ్మినాయుడుపాలెంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే స్థానికులతో కలిసి రోడ్లను శుభ్రపరిచి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెంలో రేషన్ కార్డులు లేని వారికి తెల్ల రేషన్ కార్డులను అదనంగా మంజూరు చేయాల్సింది పోయి ఉన్న రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని వెంటనే కాలువలను నిర్మించాలని డిమాండ్ చేశారు. నగరాభివృద్ధికి 450 కోట్ల రూపాయలను కేటాయిస్తాం, వసతులను మెరుగుపరుస్తామంటూ సీఎం కిరణ్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. చిరంజీవిని ఈ ప్రాంత ప్రజలు ఆదరిస్తే ఎంపీ అయిన ఆయన తనకు కేటాయించిన నిధులను ఇతర జిల్లాలకు మంజూరు చేసి తిరుపతి వాసులను మోసం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, బాబు యాదవ్, రాధాకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో దాదాపు 60-70 గడపలుంటే అందరికీ గతంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు అందరికి కూడా తెల్ల రేషన్ కార్డుల్ని తీసివేసేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను చేయకుండా ప్రజల పొట్టగొట్టడానికి, ప్రజల నెత్తిన భారం మోపటానికి, నిత్యావసర ధరలు పెంచడానికి, ఆర్టీసీ ఛార్జీలను, ఇంటి పన్నులను, నీటి పన్నులను ఇట్లాంటివి పెంచటం, ఆ కరెంటు ఛార్జీలను పెంచటము ఇట్లాంటి వాటిల్లో ముందుంటుంది. కానీ ప్రజలకు మేలు చేయాలన్నటువంటి కనీసమైనటువంటి ప్రజ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. తుమ్మలగుంట రైతులు, కౌలుదారుల పట్ల ప్రభుత్వ అధికారులు, హదీరాంజీ మఠం నిర్వాహకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మఠం నిర్వాహకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు అందరూ ఏకమై రైతులను భయపెట్టి ఆందోళనకు గురి చేయడానికి అసత్య ప్రకటనలు చేయటం బాధాకరమన్నారు. భూములను స్వాధీనం చేసుకోవాలని వచ్చిన వారు గ్రామస్తుల ఆవేదన, వేడుకోలు చూసి రికార్డులు సరిచూసుకుని వస్తామని వెనుదిరిగారే తప్ప ఏ ఒక్కరూ కూడా గ్రామస్తుల భూముల్లో అడుగు పెట్టలేదని ఉద్ఘాటించారు. అయితే మఠం నిర్వాహకులు ప్రభుత్వ అధికారులను ప్రలోభపెట్టి గ్రామస్తులను ఆందోళనకు గురి చేయడానికి అసత్య ప్రకటనలు చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 100 సంవత్సరముల పైబడి తాత ముత్తాతల కాలం నుంచి రైతుల ఆధీనంలో ఉన్న భూములను నిర్దాక్షిణ్యంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రైతులు సుధాకర్ రెడ్డి, శ్రీరాములు, తిరుమల రెడ్డి, ముకుంద, శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడమే అంబుడ్స్మెన్ స్కీమ్ లక్ష్యమని చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్ సుమవర్మ పేర్కొన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని నెహ్రూ లలిత ప్రాంగణంలో మీరు మీ బ్యాంకింగ్ సౌకర్యం అనే అంశంపై చర్చించేందుకు, ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ జనరల్ మేనేజర్ సుమశర్మ మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు, వాటి మెరుగుకు సూచనలు, సలహాలను ఖాతాదారుల నుంచి సేకరించి బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతపరుస్తామని తెలిపారు. అంతేకాక బ్యాంకు ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం 2006 అంబుడ్స్మెన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దీని ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ సేవలు సులభతరం కానున్నాయన్నారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 35A అనుసరించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ బ్యాంకులో పనిచేసి అనుభవం ఉన్న ఉన్నతాధికారులను బ్యాంకింగ్ అంబుడ్స్మన్లుగా నియమించారని వివరించారు. ఈ వ్యవస్థ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా నిధులను కూడా సమకూరుస్తుందని ఆమె వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బ్యాంకింగ్ అధికారులు అజిత్, సెబాస్టిన్, రాజా, శర్మ, త్యాగి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. పలమనేరుకు చెందిన సుధాకర్ స్థానంలో నగరి నియోజకవర్గానికి చెందిన అమాస రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. సుధాకర్ పదవీ కాలం ముగియడంతో ఈ నియామకం జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత సుదీర్ఘకాలం పాటు టీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి సుధాకర్ రెడ్డి. అమాస కుటుంబం 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో సేవలందిస్తోంది. రాజశేఖర్ రెడ్డి తండ్రి అమాస గోపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాగా ముఖ్యమంత్రి కిరణ్కు అత్యంత సన్నిహితుడుగా, విధేయుడుగా ఉండడంతో ఈ పదవి రాజశేఖర్ను వరించింది. 2005 నవంబర్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఇంకా కొనసాగుతున్నారు. వాస్తవానికి అమాస కుటుంబం దివంగత నేత వైఎస్తో అత్యంత సాన్నిహిత్యంగా ఉండేది. ముఖ్యంగా పార్టీకి విధేయులుగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో
అమాస సన్నిహితులు కాంగ్రెస్ను వీడినప్పటికీ ఆయన మాత్రం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. విద్యావంతుడు, యువకుడు, విధేయుడు కావడంతో రాజశేఖర్ రెడ్డిని డీసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియమించారు. స్థానిక సమరానికి పార్టీ కేడర్ను బలోపేతం చేయడానికి, స్థానిక పోరులో తన వర్గాన్ని బలీయం చేసుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీ నాయకులకు పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శప్రాయులని, ఆయన శత జయంతి సందర్భంగా తిరుపతిలో రాష్ట్ర స్థాయి కళాకారులచే భావి తరాలకు సందేశాన్నిచ్చే కళారూపాలు ప్రదర్శించనున్నట్లు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు వెంకటరమణ తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య సమాజానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ నెల 10న స్థానిక మున్సిపల్ పార్కులో సుందరయ్య జీవిత చరిత్రను, ఆయన ఆశయాలను తెలియజెప్పే నాటికలను రాష్ట్ర స్థాయి కళాకారులచే ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అలాగే 11వ తేదీన శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కూడా ఆయన శత జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు వివరించారు. నగర ప్రజలు ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు. 40 నుంచి 50 మంది దాకా కళాకారులతో, నృత్యాలతో, వ్యంగ్య లఘు నాటికలతో సుందరయ్య విశిష్టత గురించి తెలిపే విధంగా, అదేవిధంగా నేటి కాల పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలన్నింటినీ కూడా జోడిస్తూ లఘునాటికలు, నృత్య రూపకాలు ఇవన్నీ చాలా ప్రెసిడెంట్ థియేటర్ అంటే థియేటర్లో ప్రదర్శించే విధంగా చాలా బాగా వచ్చింది. వామపక్ష అభిమానులు, అభినయ కాముకులు అందరూ కూడా చాలా బాగుంది, మేము చాలా రిలీఫ్ పొందాము, మీరు నిర్వహించండి అని చెప్పారు. అనంతరం పులిమామిడి యాదగిరి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య రూపకాలను ప్రముఖ కళాకారులచే ప్రదర్శింపచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన శత జయంతి సందర్భంగా జిల్లాలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించదలిచామని యాదగిరి పేర్కొన్నారు. అవమానాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుపతిలో జరిగింది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా రాజంపేట రెడ్డివారి వీధికి చెందిన 55 సంవత్సరాల తిరుపాల్ రెడ్డి చికిత్స కోసం తిరుపతికి విచ్చేశాడు. ఈ నెల 6వ తారీఖున స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అయితే 2 రోజులుగా ఆ గదిలో చెప్పుడు లేకపోవడంతో లాడ్జీ సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా తిరుపాల్ రెడ్డి మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కన మృతుడు సేవించిన పురుగుల మందు, మద్యం బాటిళ్లను గుర్తించి ఆత్మహత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు. అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు వ్రాసి ఉంచిన సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. తిరుపాల్ రెడ్డి కుమారుడు భార్య మరొకరితో వెళ్లిపోవడంతో ఆ అవమానం భరించలేక తిరుపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడి వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దివ్య క్షేత్రమైన శ్రీ అలివేలు మంగాపురం వైకుంఠాన్ని తలపించేలా ఏర్పాట్లను చేస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు పాలక మండలి సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారులు భారీ ఏర్పాట్లు చేస్తూ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తున్నారు. అమ్మవారి రాజగోపురానికి ఆలయానికి వెళ్లవేయడంతో బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. నవంబర్ 10వ తేదీ అంకురార్పణతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 18వ తేదీ పంచమి తీర్థంతో ముగియనున్నాయి. ఇందుకోసం అమ్మవారి పుష్కరిణి అయిన శ్రీ పద్మ సరోవరంలో మరమ్మతులను చేపట్టారు. పుష్కరిణిని శుభ్రపరిచే పనులను సిబ్బంది ముమ్మరం చేస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో రంగురంగుల రంగవల్లులను వేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. వారికి అవసరమయ్యే సదుపాయాలను సమకూరుస్తున్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లతో పాటు ప్రధాన కూడళ్లలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మాడవీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యక్షేత్రమైన తిరుచానూరు మిరుమిట్లు గొలిపేలా వివిధ రకాల దేవతామూర్తుల విద్యుత్ దీపాలంకరణ కటౌట్లను శోభాయమానంగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు భద్రతా చర్యల్లో భాగంగా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను బందోబస్తుగా నియమించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల లాగానే అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టీటీడీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. అటవీ భూములను ఆక్రమించుకుని కార్పొరేట్ స్మగ్లర్గా చలామణి అవుతున్న గల్లా రామచంద్ర నాయుడిని వెంటనే అరెస్టు చేయాలని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాహార దీక్షకు దిగారు. అన్యాక్రాంతమైన అటవీ భూములను స్వాధీనం చేసుకోవాలి,
గల్లా రామచంద్ర నాయుడిని అటవీ చట్ట ప్రకారం అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అటవీ సంపదను దోచుకుంటూ సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిని అధికారులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు అటవీ సంపదను కొల్లగొట్టి 7,000 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసిన గల్లా రామచంద్ర నాయుడు గురించి టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. స్వయంగా సీసీఎఫ్ఓనే అటవీ భూమిని అన్యాక్రాంతమైందని చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 7,000 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంపిణీ చేస్తే 2 లక్షల మంది లబ్ధి పొందుతారని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్కు అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, కబ్జాకు గురైన భూములను సందర్శిస్తామని, ట్రాక్టర్లతో దుక్కి దున్నుతామని హెచ్చరించారు. అరుణమ్మ గారు ఆక్రమించుకున్న ప్రతి అంగళాన్ని కూడా బయటకు తీసి పేదలకు పంచేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అరుణమ్మ గారు ఆక్రమించుకున్న భూమిని మా జిల్లాలో 7,000 ఎకరాలను సక్రమంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచితే 2 లక్షల మంది పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వచ్చు అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు స్థలాలను పరిశీలన చేస్తాం. ఆ తర్వాత ట్రాక్టర్లతో దున్నిస్తాం. మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా పేద ప్రజలకు ప్రభుత్వ భూమి, అటవీ భూమి తీసుకునేంత వరకు, పేద ప్రజలకు ప్రభుత్వ భూమి పంచేంత వరకు ఈ పోరాటం ఇది ఆరంభమే, ఆగదు అని హెచ్చరిస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 22,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం, దివ్యరామ దర్శనంకు వెళ్లే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 39, 100 రూపాయల గదులు 22, 500 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. ఊంజల్ సేవా టికెట్లు 3, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 420, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 154, వసంతోత్సవం టికెట్లు 335 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,941 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,455 రూపాయలు. వెండి 1 కిలో ధర 59,900 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 64 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అలిపిరి బాంబు పేలుడు కేసులో తుది తీర్పును వెల్లడించిన 4వ అదనపు జిల్లా జడ్జి రామస్వామి రెడ్డి, నాగార్జునులకు శిక్ష కొనసాగింపు. సాక్ష్యాధారాలు లేక పాండురంగారెడ్డి, గంగిరెడ్డిలు తొలగింపు. అంబుడ్స్మెన్ పథకం సేవలను విస్తృతపరుస్తాం. బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తాం. చీఫ్ జనరల్ మేనేజర్ సుమవర్మ వెల్లడి. మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం. స్వయం సహాయ సంఘాల సేవలు అభినందనీయం. దీపం గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సికే బాబు. కార్పొరేట్ స్మగ్లర్ గల్లా రామచంద్ర నాయుడిని అరెస్ట్ చేయాలి. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలి. పేదలకు పంచిపెట్టాలి. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి డిమాండ్. దశల వారీ ఆందోళనకు శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.